హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో ఏంటంటే మనకి డబల్ లేయర్ ప్రిల్స్ హ్యాండ్స్ చూపించమని అడుగుతున్నారండి. మామూలుగా లేయర్ హ్యాండ్స్ అయినా సరే లేదంటే సింగిల్ లేయర్ అయినా సరే మనం సర్కిల్లో కటింగ్ చేసుకునేటప్పటికి ఇంచుమించులోని ఒక బ్లౌజ్ పీస్ ఉంది చూసారా, ఇది మొత్తం అంతా కూడా ఇలా 4 ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి ఇలా కార్నర్ దగ్గర నుంచి ఇలా సర్కిల్ తీసేటప్పటికి 2 హ్యాండ్స్ అనేవి వస్తాయి. చాలా వరకు కూడా కనీసం 1 మీటర్ క్లాత్ అన్నా సరే మనకి అది డబల్ సర్కిల్లోకి మనకి క్లాత్ అంతా వెళ్ళిపోద్ది అనమాట. అలా కాకుండా మనం ఏదైనా అలాంటి డబుల్ లేయర్లు వేసుకోవాలనుకుంటే కనుక క్లాత్ ఎక్కువ తీసుకోవాలి. అంటే మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కానీ ఇలా బెనారస్ క్లాత్లో వచ్చిన బ్లౌజ్ పీస్లో కానీ మనం అడ్జస్ట్మెంట్ అనేది చేయలేమన్నమాట. ప్రిల్స్కి సపరేట్గా మనం క్లాత్ తీసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మనకి చిన్న సైజ్ బ్లౌజులకి మనకి డబల్ లేయర్ ప్రిల్స్ రావాలి, మొత్తం బ్లౌజ్ కూడా అయిపోవాలి. అలా ఎలా సింపుల్ పద్ధతి మీకు నేను చూపిస్తానండి. ఇంతవరకు అయితే మీరు చూసుండ్రు, సరేనండి. ఇప్పుడు చూడండి, ఇది బెనారస్ క్లాత్ అండి. కాకపోతే ఏంటంటే లోపల వైపు దారాలు వచ్చినట్టుగా ఉండేది చూసుకోకండి. అంటే చూసారు కదా, ఇక్కడ జరీ వర్క్ అనేది నాకు ఇక్కడ పైకి లెగట్లేదు. కొన్ని ఏంటంటే దారాల కింద ఇలాగా జరీ వర్క్ అనేది వచ్చేస్తాయి. అలా అయితే కనుక మనకి ప్రిల్స్కి మనం లైనింగ్ వేయం కాబట్టి కొద్దిగా డ్యామేజ్ క్లాత్ ఎక్కువగా మనకి వాష్ చేసినప్పుడు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి క్లాత్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అదే సిల్క్ క్లాత్ అనుకోండి ఇంకా బాగుంటుంది. ప్రిల్స్కి అయితే సూపర్ ఉంటుంది సిల్క్ క్లాత్ అయితేనే. సరేనండి, ఈ క్లాత్ మొత్తం అంతా కూడా చాలా తక్కువ ఉందండి. ఒక 60 సెంటీమీటర్లు కూడా పూర్తిగా లేనట్టుంది. చూపిస్తాను చూడండి. ఇది కోరంచులు కదా, ఇక్కడ నుంచి ఇలా ఇలా చిన్న నెంబర్ సెంటీమీటర్లో చూసుకున్నాము అంటే కనుక ఇది చూడండి 65 అంటే 66 సెంటీమీటర్లు ఉంది. అంటే 66 ఉంది అంటే 65 సెంటీమీటర్లు అనుకోండి. అంటే 70 పాయింట్లు కూడా లేదు, 65 పాయింట్లు మాత్రమే ఉంది. ఇంత సైజులోని ఇంచుమించులోని 34 సైజు 36 వరకు కూడా ఇంచుమించులో మీరు కటింగ్ అన్నది చేసేసుకోవచ్చు. ఇంకా 36 కన్నా పైకి అయితే కనుక క్లాత్ అనేది మనకి ఈ వెడల్పు తగ్గిపోద్ది. అదే ఒక 70-75 సెంటీమీటర్లు ఉందనుకోండి, మీకు ఏ సైజ్ అయినా 40 సైజు వరకు కూడా మీకు సరిపోద్ది. సరేనండి, ఇది క్లాత్ అయితేనే. ఇక్కడ నుంచి చూసారు కదా, ఇది కోరంచులు, ఇటువైపు నుంచి ఇది పన్నా కూడా ఎంత ఉందన్నది మీకు నేను చూపించేస్తాను. ఇక్కడ నుంచి ఈ కోరంచులు ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఇలా చూస్తే కనుక ఇంచుమించులోని ఒక 108 అయితే ఉందండి. ఇప్పుడైతే కరెక్ట్గా అయితే 108 సెంటీమీటర్లు పన్నా అయితే ఉంది. సరేనండి, కొద్దిగా పన్నా ఎక్కువగా ఉన్నది బ్లౌజ్ పీస్ మీకు దొరికింది అనుకోండి ఇంకా బాగుంటుంది, మనకి ఇంకా హెల్ప్ అవుతుంది. సరేనండి, లైనింగ్ వచ్చేసి నేను చాలా తక్కువ తీసుకున్నానండి, ఎందుకంటే మనకి బాడీకి మాత్రమే కావాలి. ఇక్కడ నుంచి చూసారా ఇలా తీసుకుంటే 75 పాయింట్లు అంటే 78 అని వచ్చింది. అంటే నేను 75 అని కటింగ్ చేయించాను. 78 అంటే 75 పాయింట్లు మనకి 75 సెంటీమీటర్లు మనకి ఇది లైనింగ్ అనమాట. సరేనండి, మీరు 70 తీసుకున్నా సరే 70 పాయింట్ తీసుకున్నా సరే మీకు సరిపోద్ది. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి వస్తే సరిపోద్ది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుందాం. మన ఫోల్డింగ్ చూస్తే కనుక కోరంచులు 2 ఒకవైపుకి వచ్చేటట్టు పెట్టుకున్నాం, ఫోల్డింగ్ మన వైపు ఉంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి మనకి 32 సైజు. 32 సైజు కదా, ఫస్ట్ ఇటువైపు నుంచి ఇక్కడికి మనం మార్కింగ్ అన్నది చేసుకుందాం. ఫస్ట్ మార్కింగ్ చేసుకుంటే పొడవు ఎంత అన్నది చూసుకోవాలి. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 13.5 ఇంచీలు. దానికి 1 ఇంచు కలుపుకొని మనం 14.5 ఇంచులకి మార్కింగ్ అన్నది పైనుంచి కిందకి ఇలాగా మనం 14.5 ఇంచులకి ఇక్కడ ఇలా మార్కింగ్ అన్నది ఇలా చేసేయండి. దాని తర్వాత ఇక్కడ నుంచి కూడా ఇలా ఒక దూరంగా కొద్దిగా ఇటువైపు ఈ లైన్ నుంచి కూడా చేస్తే మనకి ఈ 14.5 ఇంచీలు అన్న లైన్ అన్నది మనకి ఇలా స్ట్రైట్గా వస్తుంది. సరేనండి, ఇక్కడ నుంచి మనం ఇలా లైన్ అన్నది డ్రా చేసేసాం. ఇప్పుడు ఈ సైజ్ వాళ్ళకి ఇంచుమించులోనే మనకి 5.5 ఇంచీలు చిన్న మెడ పెడితే కనుక 5.5 ఇంచీలు మనకి షోల్డర్ అనేది కావాలి. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి 5.5 ఇంచులకి షోల్డర్ పెట్టాం. ఇక్కడ చంకదింపు దగ్గరకు వచ్చేటప్పటికి మీరు 6 ఇంచీలు కూడా మార్కింగ్ పెట్టుకోవచ్చు. 6 ఇంచీలకి మార్కింగ్ పెట్టేయండి. సరేనండి, 5.5 అన్నా పెట్టుకోవచ్చు, లేదంటే 6 ఇంచీలు అన్నా సరే మీరు షోల్డర్ పెట్టవచ్చు. ఇక్కడ నుంచి ఇలాగా 6 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెట్టండి. దాని తర్వాత ఇక్కడ నుంచి కూడా మనం 6 ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ చేసుకుంటే ఈ లైన్ అన్నది స్ట్రైట్గా రావడానికి మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ ఎల్ షేప్ వచ్చింది కదా, ఈ కార్నర్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్గా ఇలా మనం ఒక లైన్ గీసుకొని ఈ లైన్ మీదుగా మనకి 1.5 ఇంచు మనకి ఆమ్ రౌండ్ ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ అనమాట. ఇక్కడ నుంచి ఈ మధ్య భాగం నుంచి ఈ లైన్కి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం షేప్ అన్నది ఇచ్చేసుకోవాలి. సరేనండి, ఇలా మనం షేప్ ఇచ్చేసుకున్నాం. సైజ్ ఎంత అనుకున్నాం మనం? 32 ఇంచుల సైజ్ అనుకున్నాం. ఈ 32 ఇంచుల సైజుకి మనకి 4వ వంతు అన్నది తీసుకోవాలి. 32ని ఫస్ట్ మనం సగం చేసాము అంటే కనుక 16 వస్తుంది. 16లో సగం 8 ఇంచీలు. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి 8 ఇంచీల దగ్గరికి మీరు
మార్కింగ్ అన్నది ఇలా పెట్టండి. దాని తర్వాత నడుం, ఈ సైజు బ్లౌజ్ వాళ్ళకి ఇంచుమించులోనే ఒక 27 ఇంచీలు అన్నది నడుము ఉంటుంది. 27 ఇంచీలోని సగం 13.5 వస్తుంది. ఈ 13.5ని మనకి కొద్దిగా లెక్క పెట్టుకోవడం ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇలా ఇంచీ టేప్తో ఫటాఫట్ మనం తీసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. పావు తక్కువ 7 ఇంచీలు వచ్చింది. సరేనండి, ఈ పావు తక్కువ 7 ఇంచీలకి మనం 1 ఇంచు కలుపుకొని నడుం డాట్స్ కోసం అని చెప్పేసి కలుపుకొని పావు తక్కువ 8 ఇంచీలకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి పావు తక్కువ 8 ఇంచీలకి ఒక మార్కింగ్ పెట్టాం. దాని తర్వాత ఇక్కడ ఖర్చులు మనం ఎంత తీసుకోవాలన్నది మనం ఇప్పుడు ఖర్చులు అన్నది తీసుకోవాలి. ఖర్చులు చిన్న సైజ్ బ్లౌజులకి ఎప్పుడు కూడా 2 ఇంచులకి తగ్గకుండా తీసుకోండి, ఎందుకంటే మనకి తర్వాత మన కుట్లు విప్పుకోవడానికి ఎక్కువగా అవసరం పడుతుంది. సరేనండి, ఇలా 2 ఇంచీలు మనం ఖర్చులుగానే తీసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఈ ఫిట్టింగ్ లైన్ని ఇలాగా కలిపేసుకోవాలి. ఫిట్టింగ్ లైను మనకి ఈ ఎక్స్ట్రా మార్జిన్ అన్నది సపరేట్గా మనకి ఒక ఐడియా ఉండాలి, మనం ఎంత మార్కింగ్ పెట్టుకున్నామో ఏంటనేది. 2 ఇంచీలు మనం ఖర్చులు పెట్టుకున్నాం. తర్వాత మెడవెడల్పు వచ్చేసి 2.5 ఇంచీలకి మార్కింగ్ పెట్టుకోండి. 2.5 ఇంచీలకి మెడవెడల్పు మార్కింగ్ పెట్టండి. దాని తర్వాత బ్యాక్ పార్ట్లోనే మనకి కనీసం ఒక 8 ఇంచీలన్నా సరే డీప్ ఉండేటట్టుగా చూసుకోండి. ఇక్కడ నుంచి ఇలాగా 8 ఇంచీల వరకు కూడా మనం డీప్ అన్నది పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ 2.5 కదా, ఇక్కడ 3 ఇంచీలు ఉండేటట్టుగా మీరు వెడల్పు ఒక 1/2 ఇంచ్ అన్నది ఇక్కడ పెంచుకోవాలి. చిన్న సైజు కదా, అంటే మనకి ఇక్కడ వీపు మీద ఏమైనా వెడల్పుగా అయిపోద్దామో అని చెప్పేసి అనుకోకండి. కింద మాత్రమే రౌండ్ తిరుగుతుంది, నీట్గా మనకి రౌండ్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి ఇలా చక్కగా ఇలా రౌండ్ షేప్ అన్నది ఇచ్చేసుకుందాం. సరేనండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అన్నది మనకి రెడీ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇలా మొత్తం కటింగ్ అన్నది చేయండి. మనకి ఈ రౌండ్ అన్నది అంటే నెక్ అనేది మనం కటింగ్ ఇప్పుడు చేయొద్దు, మనం క్రాస్ కటింగ్ చేసుకున్న తర్వాత ఇది కటింగ్ చేసుకుందాం. చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ మార్కింగ్ కదా, ఇక్కడ ఒక కట్ అనేది ఇలా పెట్టండి. ఈ చెస్ట్ మార్కింగ్ దగ్గర ఇలా ఒక కట్ అనేది ఇలా పెట్టుకోండి. సరేనండి, ఇప్పుడు మనకి కింద క్లాత్ మిగిలింది కదా, ఇక్కడ క్రాస్ కటింగ్ అనేది తీసుకుందాం. క్రాస్ కటింగ్ తీసుకునేటప్పుడు ఇలా చక్కగా ఇలా ఈ సైడ్ని మిగిలిన క్లాత్ని మనం యూజ్ చేసుకోవాలి. ఫస్ట్లోనే మనం ఇక్కడ బ్యాక్ పార్ట్లోనే ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంతవరకు డీప్ పెట్టుకోవాలన్నది ముందు మనం డిసైడ్ అవుదాం. ఇక్కడ 6 ఇంచీలు అన్నది మనం ఈ సైజ్ వాళ్ళకి డీప్ అన్నది పెట్టచ్చు. ఇక్కడ నుంచి కరెక్ట్గా 6 ఇంచీల దగ్గరికి ఇలాగా ఒక మార్కింగ్ అన్నది చేయండి. సరేనండి, ఇక్కడ వరకు ఒక మార్కింగ్ చేస్తే ఈ మార్కింగ్ దగ్గర చేసి కిందన మనకి క్లాత్ ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. అలా ఉంటేనే హుక్ బెల్ట్ దగ్గర ఐ బెల్ట్ దగ్గర మనకి టైట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఇలా చూసుకోండి. ఇలా చూసుకుని క్రాస్గా పెట్టుకున్న తర్వాత చూసారు కదా, ఈ మార్క్ దగ్గర నాకు కింద క్లాత్ అనేది ఉంది అంటే మనం క్రాస్ అన్నది పర్ఫెక్ట్గానే పెట్టామని అర్థం. సరేనండి, అక్కడి నుంచి ఇప్పుడు మార్కింగ్ అన్నది చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఫోల్డింగ్ ఉంది కదా, క్లాత్ ఫోల్డింగ్ అంచు అంటే ఇలాగ లైన్ అన్నది ఇలా డ్రా చేసేయండి. ఈ ఫ్రంట్ పార్ట్ డీప్ ఉంది చూసారా, మనం ఈ బ్యాక్ పార్ట్ మీద మార్కింగ్ పెట్టాం కదా, ఈ మార్కింగ్ కిందకు వచ్చేటట్టుగా అంటే కింద ఉన్న క్లాత్కి వచ్చేటట్టుగా ఇలాగ మార్కింగ్ పెట్టండి. దాని తర్వాత ఈ బ్యాక్ పార్ట్లోని కింద లెంత్ ఉంది చూసారా, ఈ లెంత్ ఎంత అయితే ఉందో అంత కరెక్ట్గా అంచు ఎలా ఉందో అంతవరకు లైన్ గీసి నడుం దగ్గర ఇంకా కొద్దిగా ఎక్కువ వచ్చేటట్టుగా ఇలాగా స్ట్రైట్గానే ఇలా మార్కింగ్ చేసి ఉంచండి. దాని తర్వాత ఇక్కడ మెడ వెడల్పు దగ్గర ఒక మార్కింగ్ పెట్టండి. షోల్డర్ అంచు అంటే ఇలా లైన్ డ్రా చేసేయండి. తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర ఇక్కడ షోల్డర్ దగ్గర ఇంతవరకు స్ట్రైట్గా ఉంది కదా, స్ట్రైట్గా ఉన్నంత వరకు లైన్ ఇలా డ్రా చేసేయండి. తర్వాత ఇక్కడ చెస్ట్ పాయింట్ వరకు కూడా ఈ ఖర్చు అన్నది మనకి స్ట్రైట్గానే ఉంటుంది. ఇక్కడ కూడా ఇలాగ మార్కింగ్ పెట్టేయండి. తర్వాత మనకి ఖర్చులతో పాటుగా ఉన్న ఈ అంచు ఉంది చూసారు, కటింగ్ చేసిన అంచుకి ఇలా ఒక మార్కింగ్ అన్నది ఇలా పెట్టండి. సరేనండి, ఇప్పుడు ఇక్కడ మనకి డాట్స్ అవి వస్తాయి కాబట్టి మనకి క్లాత్ అనేది కొద్దిగా ఎక్కువ కావాలి. కాబట్టి ఇక్కడ చెస్ట్ దగ్గర నుంచి మనకి లాస్ట్ వరకు మనం ఎంత పెట్టుకున్నామో 10 ఇంచీలు పెట్టాం. ఈ 10 ఇంచీలు ఇక్కడి నుంచి కూడా ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి. కొద్దిగా మాత్రమే తక్కువ ఉంది. ఇక్కడ మనం ఇలా లైన్ డ్రా చేస్తాం కదా, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి తర్వాత కలుపుకుందాం. ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ అన్నది ఇక్కడ డౌన్ అన్నది మనకి పర్ఫెక్ట్గా తెలియడం కోసం ఈ కార్నర్ పాయింట్ దగ్గర ఇలా వేలుని గట్టిగా అదిం పట్టుకుని ఇలా ఇది తీసుకుని ఇక్కడి నుంచి ఇలాగా ఒక డాట్ అన్నది పెడితే లైన్ క్రాస్గా రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. సరేనండి, ఇక్కడ ఈ 2 ఇంచుల ఖర్చుల దగ్గర కూడా ఇలా ఒక మార్కింగ్ అనేది పెట్టండి. ఇంతవరకు ఈ మార్కింగ్లు పెట్టిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని తీసేయండి.
బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత ఫస్ట్ ఈ ఆర్మ్ రౌండ్ దగ్గరికి ఈ డౌన్ ఉంది చూసారా డాట్, ఈ డాట్ దగ్గరికి ఇలా పెట్టుకుని స్ట్రైట్గా లైన్ అన్నది డ్రా చేసేయండి. తర్వాత ఇక్కడి నుంచి ఈ లైన్కి కలిపేయండి. ఇప్పుడు మనకి ఈ ఆర్మ్ డౌన్ అన్నది చక్కగా మనకి ఎక్కడ కూడా తేడా రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంతవరకు ఇది తీసాం కదా, దాని తర్వాత ఇది చూడండి, ఇది మెడ వెడల్పు. ఈ మెడ వెడల్పు లోపల వైపుకి ఒక 3 ఇంచీల దగ్గరికి తీసుకోండి. మన బ్యాక్ సైడ్లో కూడా మనం ఈ డీప్ అన్నది లోపల వైపుకి 3 ఇంచులు తీసుకున్నాం కదా. ఒకవేళ మీకు వెడల్పు ఎక్కువైపోద్దేమో అని భయం అనిపిస్తే కనుక 2.5 కూడా మీరు తీసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మెడ వెడల్పు మార్కింగ్ ఉంది చూసారా, అక్కడి నుంచి ఇక్కడికి ఇలాగ కలిపేయండి. ఇక్కడి నుంచి ఇలా మనం స్కేల్ పెట్టి ఇలా కలిపేసుకోండి, సరేనండి. దాని తర్వాత లాస్ట్ ఫైనల్గా ఉన్న ఈ మార్కింగ్కి ఇలా స్కేల్ పెట్టి స్ట్రైట్గా లైన్ వచ్చేటట్టుగా డ్రా చేసేయండి. తర్వాత ఇక్కడ 2 ఇంచీలు లోపల వైపుకి 2 ఇంచీలు మన ఖర్చుల మార్కింగ్ ఉంది కదా, అలాగే కింద నడుము దగ్గర కూడా లోపల వైపుకి ఇలాగ 2 ఇంచీలు ఖర్చుల మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ కూడా ఇక్కడ నుంచి ఇలాగ కలిపేసుకోండి. చూస్తారు కదండి ఎంత ఈజీగా మనకి ప్యాటర్న్ అవుతుందో. ఈ రకంగా మనం ఇంతవరకు బ్యాక్ పార్ట్ బేస్ తీసుకుని మనం ఫ్రంట్ పార్ట్కి ఇంతవరకు మనం మార్కింగ్ చేసుకున్నాం. ఇక్కడ రౌండ్ దగ్గరికి వచ్చేటప్పటికి మెడ రౌండ్కి నార్మల్గానే మనం రౌండ్ ఇచ్చేసుకుంటాం. మనకి నచ్చినట్టుగా ఏ షేప్ అన్నా సరే మీరు ఇచ్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనం బ్యాక్ పార్ట్లోని 1.5 ఇంచుకి మనం రౌండ్ తీయమన్నాం కదా, ఇప్పుడు 1 ఇంచు తగ్గించుకుని 3.5 ఇంచుకి మాత్రమే ఇక్కడి నుంచి రౌండ్ తీయాలి. ఈ రౌండ్ తీసేటప్పుడు పర్ఫెక్ట్గా మీరు సెంటర్ పాయింట్ తీయలేకపోతే కనుక ఇలా ఒక లైన్ గీసుకోండి. ఇక్కడి నుంచి 3.5 ఇంచుకి ఈ కార్నర్ నుంచి 3.5 ఇంచుకి ఈ లైన్ మీద పెట్టి ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ పై లైన్కి ఇలా షేప్ ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఈ కిందకి ఇలా షేప్ ఇచ్చుకోండి, సరేనండి. ఆటోమేటిక్గా మీకు రౌండ్ అనేది వచ్చేస్తుంది. ఇది 2 ఇంచుల ఖర్చులు ఇక్కడ ఉంది. ఇప్పుడు ఫ్రంట్ వైపు అంటే పై భాగంలో కావాల్సిన మెడ ఆర్మ్ రౌండ్ అయిపోయింది కదా, కిందన మనం 2 ఇంచులు పొడవు అన్నది తగ్గించుకోవాలి. బ్యాక్ పార్ట్ పొడవు కన్నా కింద నుంచి 2 ఇంచీలకి ఒక మార్కింగ్ అటు ఇటు కూడా చేసుకుని ఈ 2 మార్కింగ్లని కలిపి ఇలా 2 మార్కింగ్ల దగ్గర ఇలా స్కేల్ పెట్టి ఇలా కలిపేసుకున్నారు అంటే కనుక మీకు చక్కగా 2 ఇంచీలు పొడవు అన్నది తగ్గిపోయింది, సరేనండి. ఇప్పుడు మనం షేప్ ఇచ్చుకోవాలి. షేప్ ఇవ్వడానికి షేప్ మార్కింగ్ ఇవ్వడానికి ఇక్కడి నుంచి 1 ఇంచుకి మీరు పైకి మార్కింగ్ చేయాలి. మనం తగ్గించిన లైన్ నుంచి పై భాగం వైపు 1 ఇంచుకి మార్కింగ్ చేయండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఒక 3 ఇంచీల దగ్గర చేసి ఒక 1/2 ఇంచ్ అన్నది డౌన్ చేయండి. ఏ సైజు కన్నా సరే ఇదే పద్ధతి. ఇక్కడిని 1/2 ఇంచ్ అన్నది ఇలా డౌన్ చేయండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇలా ఇక్కడికి షేప్ ఇచ్చుకోవాలి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇలా నెమ్మదిగా వచ్చి ఈ కార్నర్ పాయింట్ దగ్గర కలపండి. దాని తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ దగ్గరకు వచ్చేటప్పటికి పైకి తీసుకురావాలి. ఈ లైన్ నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇలా పైకి అన్నది తీసుకురండి. కరెక్ట్గా మీకు అనుకున్న షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. చూస్తారు కదా, ఇది ఏ బిగినర్స్ అన్నా సరే ఈ మెథడ్ యూస్ చేశారంటే కనుక మీరు పర్ఫెక్ట్గా మీరు మార్కింగ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఇది ఈ రకంగా కటింగ్ అన్నది చేసేయండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది చూసారండి. ఇక్కడ కూడా క్లాత్ మిగిలింది, ఇక్కడ కూడా మిగిలింది. షేప్ బెల్ట్ ఎక్కడైనా సరే మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూసారు ఎంత క్లాత్ మిగిలింది అంటే ఒక 70 పాయింట్లు తీసుకున్నా సరే ఈ సైజు వరకు కూడా మనకి సరిపోద్ది అనమాట. ఇక్కడి నుంచి మనం షేప్ బెల్ట్కి చూసుకుందాం. షేప్ బెల్ట్ తీసుకునే ముందు ఈ రౌండ్ కూడా మనం కటింగ్ చేసేసుకుందాం. బ్యాక్ పార్ట్లోని నెక్ రౌండ్ కటింగ్ చేయలేదు కదా, ఈ రౌండ్ను కూడా తీసేసుకుందాం. బ్యాక్ పార్ట్ రౌండ్ కటింగ్ అయిపోయిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని చక్కగా ఇలా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గరికి ఈ హుక్ లైన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అదే రకంగా ఈ 2 ఇంచుల ఖర్చుల వరకు ఇది కరెక్ట్గా కలిసి ఉండాలి. ఆ తర్వాత ఈ 1/2 ఇంచ్ డౌన్ అన్నది క్లియర్గా మీకు కనిపిస్తూ ఉండాలి. అలా అయితేనే మీరు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కటింగ్ చేశారని అర్థం. దాని తర్వాత ఏంటంటే మనకి ఈ ఫ్రంట్ పార్ట్ కింద అంచు ఉంది చూసారా, ఇక్కడి నుంచి హుక్కుల వైపు ఒక 1/2 ఇంచ్ అన్నది పైకి మార్కింగ్ అన్నది చేయండి. షేప్ బెల్ట్ మనం స్టిచ్చింగ్ చేయడానికి ఖర్చులకు అనమాట. అదే రకంగా ఫిట్టింగ్ వైపు కూడా ఈ ముందు భాగం కింద అంచు పైకి ఇలా అంచు నుంచి పై భాగానికి ఒక 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ అన్నది చేయండి. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి కింద అంచుకి ఎన్ని ఇంచీలు ఉన్నదన్నది చూసుకోండి. ఖచ్చితంగా ఇలా చూసి మీరు మార్కింగ్ చేశారు అంటే కనుక పర్ఫెక్ట్గా మీకు షేప్ బెల్ట్ అనేవి ఎక్కువ తక్కువలు రావు. ఇక్కడ నాకు 3.5 ఇంచీలు అన్నది వచ్చింది. ఇక్కడ ఇది ఇలా తీసుకుందాం. ఇక్కడ నేను నోట్ చేసి ఉంచుతున్నాను చూడండి, 3.5 ఇంచీలు అన్నది ఇక్కడ వచ్చింది. ఈ మార్కింగ్ దగ్గర నుంచి
ఇక్కడికి ఇలా చూస్తే 2.5 ఇంచీలు వస్తుంది, 2.5 వస్తుంది. సరేనండి. తర్వాత మొత్తం ఈ బ్యాక్ పార్ట్ నడుము వెడల్పు అంతా ఎంత ఉందన్నది ఇలా చూసుకోండి. ఇలా చూసుకుంటే కనుక ఇంచుమించులోని ఒక 10 ఇంచీల వరకు వస్తుంది. ఒక పావు ఇంచు తక్కువ కానీ 10 ఇంచీలు, మామూలుగా 10 అని చెప్పేసి మనం పెట్టుకుందాం. మిగిలిందంటే కటింగ్ చేసి తీసేసుకోవచ్చు. సరేనండి. ఇప్పుడు ఈ కొలతలతోనే మనం షేప్ బెల్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మ్యాక్సిమం 3.5 ఇంచీలు అన్నది హైయెస్ట్ లెంత్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి క్లాత్ అనేది కొద్దిగా ఎక్కువగా మిగిలింది కాబట్టి ఇలా డబల్ ఫోల్డ్ చేస్తే ఏమైనా ఈ 3.5 ఇంచీలు సరిపోతుందా లేదా అన్నది చూసుకుందాం. ఇలా చూసుకుంటే కనుక 4 పొరలు అనేవి ఒక్కసారి వచ్చేస్తాయి, సరిపోవట్లేదు, 3 ఉంది కాబట్టి ఇది చూడండి. ఇక్కడ నుంచి ఇలా ఫస్ట్ 2 షేప్ బెల్ట్లు అనేవి తీద్దాం. ఇటువైపు స్ట్రైట్గా ఉండేటట్టు, మీ ఎడమ చేతి వైపు స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. మన వైపు నుంచి ఇటువైపుకి వెడల్పు అన్నది ఉండాలి. ఈ వెడల్పు అన్నది ఈ 10 ఇంచీలు ఇక్కడ నుంచి ఇక్కడికి ఫస్ట్ మనం ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా 10 ఇంచీలకి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ అన్నది పెట్టుకోండి. అంటే నడుం వెడల్పు అన్నది ముందు మనం తీసేసుకున్నాం. ఈ 3.5 ఇంచీలు హుక్ బెల్ట్ అన్నది కింద నుంచి పైకి ఇటువైపు మన వైపు ముందు మార్కింగ్ చేసుకోండి. కింద నుంచి పైకి ఇలా 3.5 ఇంచీలు మార్కింగ్ పెట్టండి. దాని తర్వాత ఈ 2.5 ఇంచీలు ఇక్కడి నుంచి ఇలా పైకి ఈ లైన్ ఎండింగ్ లైన్ దగ్గర నుంచి ఇక్కడ ఇలా పెట్టండి, 2.5. సరేనండి. ఇప్పుడు ఈ 3.5 నుంచి 2.5కి మనం షేప్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ ఇలా డౌన్కి ఇలా క్రాస్గా చిన్న మార్కింగ్ చేసి ఇలా కిందకి వెళ్ళండి. చిన్నది మాత్రం డౌన్ ఇచ్చి తర్వాత ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకోండి. అంతే తప్ప ఇక్కడ ఇలా కిందకు వచ్చి ఇలా రౌండ్ అనేది రాకూడదు. అలా వచ్చింది అంటే సైడ్ జాయింట్ల దగ్గర మీకు తేడా వస్తుంది. సరేనండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కటింగ్ అనేది చేసేద్దాం. ఇక్కడ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ ఏమైనా సరిపోతుందేమో అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఇలా లైన్గా ఇలా పెడితే కనుక నీట్గా మనకి చక్కగా ఇంకొక 2 షేప్ బెల్ట్లు అనేవి వచ్చేస్తున్నాయి. సరేనండి. ఇక్కడ నుంచి నేను ఇలా కటింగ్ చేసేసి ఇంకొక 2 షేప్ బెల్ట్లు అనేవి తీసేస్తాను. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడు ఇది మనం ఫస్ట్ మనకి ఒరిజినల్ పీస్ మీద పెట్టి మనం ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేద్దాం. ఇది చూడండి, కోర్ అంచులు అనేవి పైకి వచ్చాయి. ఈ కటింగ్ ఉన్న అంచులు అనేవి 2 ఒకవైపు పెట్టాం. పెట్టిన తర్వాత ఇక్కడ మనకి ఫోల్డింగ్ దగ్గర నుంచి మనకి బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ అన్నది ఇలా పెట్టండి. ఇలా పెట్టి కరెక్ట్గా ఫోల్డింగ్ దగ్గరకు వచ్చేటట్టుగా ఇలా పెట్టి ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ని తీసేయండి. సాధ్యమైనంత వరకు కూడా కింద క్లాత్ అనేది ఎంత తక్కువ యూజ్ చేయగలిగితే అంత తక్కువ యూజ్ చేయండి. మనకి హ్యాండ్స్కి క్లాత్ ఎక్కువ కావాలి కాబట్టి అలా చేయాలనుకుంటే చూసారు కదండి, ఇక్కడ కార్నర్ పాయింట్ దగ్గర నుంచి ఇలా నెమ్మదిగా మనం అడ్జస్ట్మెంట్ చేసి చక్కగా ఇక్కడ అడ్జస్ట్ అయ్యేటట్టు పెట్టి ఇలా క్రాస్గా మనం ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ కూడా నేను ఇలా పెట్టి కటింగ్ చేసేస్తాను. సరేనండి. తర్వాత హ్యాండ్ ఎలా కటింగ్ చేయాలన్నది మీకు నేను చూపిస్తాను. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసి పక్కకు తీసేసిన తర్వాత మనకి సైడ్ని ఈ రకంగా ఆమ్ రౌండ్ దగ్గర బ్యాక్ ఆమ్ రౌండ్ దగ్గర కటింగ్ చేసినప్పుడు ఈ మాత్రం పీస్ మాత్రమే మనకి మిగిలిందండి. ఇక్కడ ఏంటంటే ఇలా తీసుకుని షేప్ బెల్ట్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకుందాం. ఇక్కడ నుంచి ఇలా చూసారా ఈజీగానే వచ్చేసింది. చక్కగా ఇక్కడ నుంచి ఇలా కటింగ్ చేస్తే మనకి షేప్ బెల్ట్ అనేది వచ్చేస్తాయి. ఇది ఇక్కడ షేప్ బెల్ట్ కటింగ్ చేసేసాము. దాని తర్వాత ఇక్కడ మెడ కటింగ్ చేయగా మనకి మెడ ముక్క మిగిలింది, ఇది మనకి హుక్ బెల్ట్ ఐ బెల్ట్కి వచ్చేస్తాయి. సరేనండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ చూద్దాం. హ్యాండ్ కటింగ్కి ఈ 2 అంచులు కూడా సమానంగా ఉండేటట్టుగా ఇలా పెట్టుకోండి. ఇలా సమానంగా ఉండేటట్టు చూసుకోండి. సరేనండి. ఇక్కడ మనం ఫోల్డింగ్ అన్నది కొద్దిగా ఇలా చేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత మనకి ఈ బ్యాక్ పార్ట్లో మనం కటింగ్ చేసుకున్న లైనింగ్ ఉంది చూసారా, బ్యాక్ పార్ట్ లైనింగ్ అన్నది తీసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్ లైనింగ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఎప్పుడు కూడా మనం ఆమ్ రౌండ్ అన్నది కొలుచుకోవాలి. ఆమ్ రౌండ్ కొలుచుకొని మనకి హ్యాండ్ వెడల్పుకి ఇది సరిపోతుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి చూడండి, ఇలా మనం ఇలా కొలిచి చూసుకుంటే కనుక ఇంచుమించులోని నాకు ఒక 9.5 అంటే 9.5 అనుకోండి. ఎంత అయితే వస్తుందో దానికి 1 ఇంచ్ అన్నది తగ్గించేసుకోండి. తగ్గిస్తే 8.5 ఇంచ్ వచ్చింది. అంటే కనీసం నాకు ఇక్కడి నుంచి ఈ వెడల్పు అన్నది 8.5 ఇంచీలన్నా సరే ఉండాలన్నమాట. చూస్తారు కదా, మనకి ఈజీగానే ఉంది, మనకి చక్కగా సరిపోయింది. ఎక్కడా కూడా మనకి తక్కువ అనేది రాలేదు. కాకపోతే ఈ పొడవు ఎంత ఉందన్నది ఇలాగా చూసుకుందాం. ఈ పొడవు దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి కరెక్ట్గా ఇక్కడికి నాకు ఒక 15.5 ఇంచీలు అన్నది మిగిలింది. 15.5 ఇంచీలు మిగిలినప్పుడు ఇందులోని మనం డబల్ లేయర్ కావాలి అని అనుకున్నప్పుడు 4 ముక్కలు తీయాలి. అంటే పెద్ద లేయర్ ఏమో 2 హ్యాండ్స్ కదా, చిన్న లేయర్ ఏమో 2 హ్యాండ్స్, 4 ముక్కలు అనేది మనం ఇక్కడ డివైడ్ చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే కనుక ఈ ఫోల్డింగ్ని తీసుకొచ్చి ఈ 2 పొరలను తీసుకొచ్చి ఎంతవరకు అయితే మనకి క్లాత్ ఉందో అంతవరకు
ఇలా ఫోల్డింగ్ అనేది ఇలా పెట్టండి. ఇప్పుడు మనకి ఈ ఫోల్డింగ్ మీద ఇలా కటింగ్ చేస్తే 2 హ్యాండ్స్ అనేవి వస్తాయి. అంటే ఈ లెంత్ మీద మనం 4 హ్యాండ్స్ని కటింగ్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మొత్తం ఎంత ఉందన్నది ఇలా చూసుకుంటే కనుక 7.5 ఇంచీలు అన్నది ఉంది. 7.5 ఇంచీలు అంటే పోనీ ఈ 7.5 ఇంచీలకి మనకి ఒక 5 ఇంచీలు, ఒక 5 అంటే మనకి ఈ పెద్ద లేయర్ ఎంత అయితే ఉందో దానికి కనీసం 1.5 ఇంచ్ అన్నా సరే చిన్న లేయర్ తక్కువ ఉండేటట్టుగా మనం డివైడ్ చేసుకోవాలి. 7.5ని సగం చేస్తే కనుక ఇలా పావు తక్కువ 4 ఇంచీలు వచ్చింది. అంటే ఈ పావు తక్కువ 4 ఇంచీలు పెట్టారనుకోండి సమానమైన డిస్టెన్స్ అనేది వస్తుంది. అదే కాకుండా 5 ఇంచీలకి మనం ఒక పెద్ద లేయర్ పెట్టి తర్వాత 1, 2 పావు తక్కువ 3 ఇంచీలు అన్నది చిన్న లేయర్ వస్తుంది. లేదనుకుంటే కనుక 4.5 కన్నా సరే పెట్టుకోవచ్చు. అంటే మనకి పెద్ద లేయర్ కన్నా చిన్న లేయర్ అనేది కనీసం 1 ఇంచు 1.5 ఇంచు అయినా సరే డిస్టెన్స్ ఉండేటట్టుగా చూసుకోండి. సరేనండి, నేనైతే 4.5 ఇంచుకి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి ఇలాగా 4.5 ఇంచీలకి ఒక మార్కింగ్ పెడతాను. చిన్న సైజు కాబట్టి 4.5 ఇంచీలు కూడా మనకి బాగానే ఉంటుంది. ఒకవేళ 4.5 ఇంచీలకి ఇక్కడ పెద్ద లేయర్ పెడితే ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఇంచుమించులోని 3.5 ఇంచీలు అన్నది నాకు ఈ పైకి వస్తుంది ఇంచుమించులోని. సరేనండి, ఇలా ఇప్పుడు ఈ 4.5 ఇంచీలు అన్నది ఇక్కడ వరకు కూడా మనం ఇలా లైన్ అన్నది డ్రా చేసేద్దాం. ఇప్పుడు సమానంగా ఇలా పెట్టాం. ఇప్పుడు ఇక్కడ ఇవి 2 హ్యాండ్స్, ఇవి 2 హ్యాండ్స్ మనకి వస్తాయి. సరేనండి, ఇప్పుడు ఈ లేయర్ని మనం కటింగ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇది కింద వైపుకి వస్తుంది, ఇటువైపు కూడా ఇది కింద వైపుకి వస్తుంది. ఇది మనకి షోల్డర్ భాగం వస్తుంది. చూడండి, కరెక్ట్గా మన క్లాత్ ఎంత ఉందో ఫోల్డ్ చేసాం. ఇది 2 ఫోల్డ్ నా వైపు ఉన్నాయి 4 మడతల మీద. ఈ 4 మడతల్ని పెద్ద లేయరు చిన్న లేయర్ అని డివైడ్ చేసుకున్నాం. అది ఇప్పుడు లెంత్ అనేది మీరు నచ్చినట్టుగా మీరు దీనికన్నా కొద్దిగా చిన్నగా ఉండేటట్టు మీరు చూసుకోవచ్చు. సరేనండి, ఇప్పుడు 3.5 అంటే ఇక్కడ నుంచి ఇలా చూసి 3.5 4.5 అంటే ఇంచుమించులోని 1.5 ఇంచ్ అన్నది ఇది ఎక్కువ ఉంది. సరేనండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఆమ్ రౌండ్ మనకి 8 ఇంచీలు కావాలి. అంటే ఆమ్ రౌండ్ అన్నది ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇలా మనం ఇది ఇలా కొలుచుకుంటే కనుక ఇంచుమించులోని మనకి 10 అంటే 10 ఇంచీలు అనుకోండి. మనకి 9 ఇంచీలు అన్నా సరే కనీసం ఇది ఉండాలి. అంటే 9 అంటే ఇది ప్రిల్స్ కాబట్టి కొద్దిగా ఎక్కువే తీసుకుంటాం. మామూలుగా అయితే 9 ఇంచీలు ఉండాలి, కానీ అది ఎంత అయితే ఉందో అంతా నేను పెట్టేస్తున్నాను. అంటే 10 ఇంచీల దగ్గరికి కూడా నేను మార్కింగ్ చేసేస్తున్నాను. మనకి ఎక్కువైతే తర్వాత మనం కటింగ్ చేసి తీసుకోవచ్చు. సరేనండి, ఇది టైట్ ఫిట్ కాదు కాబట్టి ఎక్కువైనా సరే కటింగ్ చేసి మనం ట్రిమ్ చేసి తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇది 10 ఇంచీలు ఆమ్ రౌండ్ ఉంటే అంతే సేమ్ పెట్టుకున్నాను, తగ్గించలేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా రౌండ్ తీసుకురండి. ఇలా రౌండ్ తీసుకొచ్చి ఇక్కడికి అయితే కార్నర్కి కలిపేసుకోవచ్చు. ఇలా కార్నర్కి కలిపితే కనుక మనకి తక్కువ, చాలా తక్కువ మాత్రమే షోల్డర్ అంటే మనకి ఆమ్ రౌండ్ కుట్టేటప్పటికి కిందన మనకి చంక దగ్గర తక్కువ క్లాత్ ఉంటుంది. లేదు క్లాత్ కావాలి అనుకుంటే కనుక కనీసం 1 ఇంచ్ అన్నా సరే వదిలేసి ఇక్కడికి షేప్ వచ్చేటట్టుగా చేసుకోండి. సరేనండి, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడి నుంచి ఇలా సర్కిల్ మోడల్లోకి ఇలా తీసుకురండి. ఇలా సర్కిల్ రావాలి, ఇలా రౌండ్ అనేది ఇలా రావాలి. ఇక్కడి నుంచి ఇలా తీసుకొచ్చేయండి. సరేనండి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఇక్కడ కటింగ్ అనేది చేసేద్దాం. చూస్తున్నారు కదా, ఇది ఇలా కటింగ్ అనేది ఇక్కడ ఇలా చేసేద్దాం. ఇక్కడికి ఇలా ఈ లైన్కి ఇది కట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ని ఇలాగ సపరేట్ చేసేయండి. సపరేట్ చేసేస్తే మనకి 2 హ్యాండ్స్ అనేవి వస్తాయి. చాలా సింపుల్ అండి, ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఇలా 2 హ్యాండ్స్ వచ్చాయి కదా, ఇప్పుడు ఇదే రౌండ్ చూసుకుంటూ ఇది చూడండి, ఈ చివరికి ఈ రౌండ్ ఇలా పెట్టండి. ఇలా ఈ రౌండ్ని ఇలా పెట్టి ఇలా ఇక్కడికి ఎంతవరకు అయితే వస్తుందో ఇలా చూడండి. అంటే ఇక్కడ మనకి లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా మనం ఫ్రీ హ్యాండ్తోనే తీసేసుకుందాం. ఇలా తీసుకుని ఇక్కడ మాత్రం కొద్దిగా మాత్రమే ఉండేటట్టుగా నేను తీసుకుంటాను. సరేనండి, అంటే ఒక 1 ఇంచ్ మాత్రమే ఉండేటట్టుగా ఇలా తీసుకోండి.
ఈ లైన్ ఫస్ట్ ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసేద్దాం. ఇంతవరకు మనకి అయిపోయింది కదా, ఈ పొడవు అన్నది అయిపోయింది. ఈ లైన్ని ఇలా కట్ చేసి తీసేయండి. ఇది మనకి అవసరం లేదు. ఇప్పుడు ఇది చిన్న లేయరు. ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ మనకి సర్కిల్ వస్తుంది కదా, ఇది ఇలాగా కటింగ్ చేసేయండి. సరేనండి, ఇంతవరకు అయింది కదా. ఇప్పుడు పెద్ద లేయర్ వచ్చింది, చిన్న లేయర్ వచ్చింది. మనకి తేడా ఎంతవరకు వచ్చింది? ఇలా ఉంది. చూసారు కదా, ఈ లేయర్ అన్నది మనకి తేడా ఇలా ఎంతవరకు ఇలా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చిన్నది ఇక్కడ నుంచి ఇక్కడ మనకి ఇది ఆమ్ రౌండ్కి జాయింట్ చేయవలసిన క్లాత్ అనమాట. లైట్గా చిన్న సర్కిల్ అన్నది ఇలా ఇవ్వండి, అంతే. చిన్నది అంటే తెలియడం కోసం. ఇది మనకి ఆమ్ రౌండ్ దగ్గర, మనకి భుజం దగ్గర మనకి హ్యాండ్ జాయింట్ చేయవలసింది అనేది అర్థమవుతుంది. చూసారు కదా, ఎంతవరకు వచ్చింది. ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ మనం సెంటర్ పాయింట్ అన్నది ఇక్కడ మీరు ఇలాగా ఒక కట్ పెట్టండి. సరేనండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లేయర్లు అన్నవి ఇక్కడ డిస్టెన్స్ అన్నది మనకి కరెక్ట్గా ఇక్కడికి ఇలా ఆమ్ రౌండ్ దగ్గరికి వస్తుంది. మనకి మిగతాదంతా కూడా ఈ వేరియేషన్ అన్నది వస్తుంది. సరేనండి, చూసారా ఎంత ఈజీగా మనం ఈ ప్రిల్స్ అనేవి కటింగ్ చేసుకున్నాం. మరి స్టిచ్చింగ్ చేసిన తర్వాత లుక్ ఎలా వస్తుంది ఏంటి అనేది మీకు నేను పూర్తిగా బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసి చూపిస్తానండి. ఈ క్లాస్కి ఇంతవరకు కూడా మీరు ప్రాక్టీస్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక న్యూస్ పేపర్ మీద కూడా కటింగ్ చేసి ముందు మీరు ఇది హ్యాండ్ కటింగ్ అన్నది చూసుకోండి. ఆ తర్వాత ఇలా క్లాత్ మీద కటింగ్ చేసి రెడీ చేసి ఉంచుకోండి. నెక్స్ట్ క్లాస్లోని స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు నేను వివరంగా చూపిస్తాను.